ఈ రోజుల్లో కథలేని సినిమాలైనా వస్తున్నాయి కానీ కాంట్రవర్సీ లేని సినిమాలు మాత్రం రావడం లేదు. మరి ముఖ్యంగా పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయంటే వాటితో పాటు వివాదాలు కూడా వస్తున్నాయని అర్థం చేసుకోవాలి. తాజాగా కుబేరా సినిమాను కూడా ఈ వివాదాలు వదలడం లేదు. సినిమాలో ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని తక్కువ చేసి చూపించారు అంటూ హిందూ సంఘాలు ఈ సినిమా మీద మండిపడుతున్నాయి. శేఖర్ కమ్ముల సినిమా అంటే అన్ని వర్గాల వాళ్ళను ఆకట్టుకునేలా ఉంటుంది. కుబేరా కూడా విడుదలైన రోజు నుంచి విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా మీద అనుకోని వివాదం చెలరేగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి పుణ్యక్షేత్రం నేపథ్యంలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు, కొన్ని డైలాగులు హిందూ సంఘాల కోపానికి కారణమవుతున్నాయనేది దీని సారాంశం. సోషల్ మీడియాలో దీని గురించి చర్చ ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు కుబేరా సినిమాలో హిందూ మతాన్ని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఓ వర్గం తీవ్రస్థాయిలో గళం విప్పుతోంది. తిరుపతిలో బిచ్చమెత్తుకునే పాత్రలో నటించాడు ధనుష్. అయితే ఆయన ఆకలి తీర్చుకోవడానికి ఓ మసీదు వైపు అడుగులు వేయడమే ఈ మొత్తం దుమారానికి కేంద్ర బిందువుగా మారింది. కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నం కోసం ఎవరూ అటు ఇటు చూడాల్సిన అవసరం లేదు. అక్కడ నిత్యం లక్షలాది మందికి అన్నప్రసాదం జరుగుతుంది. తిరుపతిలో ఎన్ని రోజులు ఉన్నా కూడా ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు. నిత్యం కడుపు నిండా అన్నం పెట్టే సత్రం ఉంది. అయితే తిరుపతిలో భిక్షాటన చేసే వ్యక్తికి అన్నం దొరకనట్లు, దానికోసం మసీదుకు వెళ్లినట్లు చూపించడం ఏంటని కుబేరా సినిమా చూసిన పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇది హిందువులను చులకన చేయడం కాదా? హిందూ మతంతో పాటు కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ తిరుమల వెంకన్నను అవమానించడం కాదా అని అడుగుతున్నారు. ఇది కావాలని హిందూ మతాన్ని తక్కువ చేసి ఇతర మతాలకు అనవసర ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నమేనని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రతి శుక్రవారం దేశంలోని అన్ని మసీదుల్లో భోజనాలు పెడతారన్న గ్యారంటీ లేకపోయినా సినిమాలో మాత్రం అలాంటి భావన కలిగేలా చిత్రీకరించారని, అదే సమయంలో గుళ్ల దగ్గర జరిగే నిత్యాన్నదానాన్ని తక్కువ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. నిజానికి తిరుమల క్షేత్రంలో ఆకలి అంటూ వచ్చే వాళ్ల కోసం అన్నార్థుల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని, కొండపైన కింద కలిపి రోజు లక్షల సంఖ్యలో భక్తులు, పేదలు కడుపు నిండా భోజనం చేస్తారని, అక్కడ తిండి దొరకని దీనస్థితి దాదాపు ఉండదని, అలాంటిది సినిమాలో ఓ యాచకుడి ఆకలిని మసీదు లేదా చర్చ్ తీర్చినట్లు చూపించడం వెనుక దర్శక రచయితల ప్రత్యేకమైన ఆలోచన, దృక్పథం ఏంటి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ సన్నివేశాలు చూసిన తర్వాత దర్శకుడు మానసిక కోణం ఏదైనా ఉందా అనే చర్చ కూడా హిందూ సంఘాల్లో మొదలైంది. ఇది కేవలం కథానుగుణంగా నడిచే సన్నివేశమా లేక మరేదైనా అంతరార్థంతో కూడిన ప్రయోగమా అనేది వాళ్లే చెప్పాలి అంటున్నారు. అయితే సినిమాను సినిమాలా చూడండి అని, అనవసరంగా దానికి మతాల రంగు పులమొద్దు అని అనేవాళ్లు కూడా ఉన్నారు. ఇలాగే వాళ్లకు కూడా హిందూ సంఘాలు సమాధానం చెబుతున్నాయి. ఇక్కడ తిరుపతిలో అన్నం దొరకదు అన్నట్లు చూపించారు కదా, ఇదే ముస్లిం, క్రిస్టియన్ వర్గాలను తక్కువ చేసేలా ఒక సినిమా తీయగలరా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కారణం ఏదైనా కూడా కుబేరా కాంట్రవర్సీ మొదలైంది. మరి ఇది ఎక్కడ ముగుస్తుందో చూడాలి.